మనతో పాటు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అక్క చెప్పండి, గతంలో కూడా చర్చలు జరిపిండ్రు, అవి సఫలమైనాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వం అయితే ఒక 4 వారాల గడువు కావాలంటుంది. ఏం చెప్తారు? మీరైతే సమ్మెకు పిలుపునిచ్చిళ్ళు, ఈరోజు బస్సులు అయితే బంద్ అయినాయి. ప్రభుత్వాలకు ఏం చెప్తారు అక్క? ఇప్పుడు 4 వీక్స్ టైం అనేది ఇప్పుడు నైట్లో అడిగినరండి వాళ్ళు. నైట్లో ఆల్రెడీ మా వాళ్ళు జేఏసీ వాళ్ళు అక్కడ పోయి సెక్రటరేట్ దగ్గర ఉన్నారు, మాట్లాడినరు. కాకపోతే వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ పెట్టి మాట్లాడిపించారు. దాంట్లో మనకి అనుకూలంగా ఏ స్పందన రాలేదండి. కాబట్టి తెల్లారి మేము 12 వరకు కూడా చూసినాం, మాకు స్పందన ఏమన్నా వస్తుందేమో అని. దాంట్లో అనుకూలంగా స్పందన లేనందుకే మేము మార్నింగ్ యథావిధిగా మేము అనుకున్న ఏదైతే అనౌన్స్ చేశామో దానికి కట్టుబడి మేము పొద్దున స్ట్రైక్ స్టార్ట్ చేశాము. మాకు అనుకూలంగా అయితే ఏం లేదండి ప్రభుత్వం. ఒకవైపు చూసుకున్నట్లయితే అటు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు అనేక మంది ఏదైతే ఫ్రీ బస్సు ఉందని చెప్పేసి మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు మనం చూడవచ్చు. మరి ప్రభుత్వాలు అటు ప్రజల సమస్యలు కావచ్చు, అటు వాళ్ళ ఇబ్బందులు పడుతున్నారు, ఇటు మరోవైపు మీరు విలీనం చేయాలని మీరు ఇబ్బంది పడుతున్నారు. మరి ఎందుకు స్పందించట్లేదు అనుకోవచ్చు ఈ ప్రభుత్వాలు? విలీనం అనేది మేము అడిగింది ఇప్పుడు కొత్త కోరిక కాదండి. 10 ఏళ్ళ నుంచి అడుగుతూనే ఉన్నాము. 10 ఏళ్ళ నుంచి మాకు కేసీఆర్ సార్ గారు ఎప్పుడైతే విలీనం చేయలేదో మా పట్ల కటువుగా ప్రవర్తించారని అప్పుడు రేవంత్ రెడ్డి సార్ గారు మాకు మీటింగ్స్ చెప్పి ప్రతిపక్ష పార్టీ తరఫున తను మీటింగ్లల్లో చెప్పేసి నా వెనక ఉండండి, నేను నడిపిస్తాను, నేను అండగా ఉంటాను అని చెప్పడం జరిగింది. ఆ స్పోర్టివ్నెస్సే మేము తీసుకొని మేము కూడా రావాలి, రేవంత్ రెడ్డి అన్న రావాలి కంపల్సరీ అనేసి, అధికారంలోకి రావాలి, మాకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము మా ఫ్యామిలీస్ ఓట్ వేయడమే కాకుండా మేము పబ్లిసిటీ కూడా బస్సులలో పబ్లిసిటీ కూడా మేము చేయడం జరిగింది. అందులోనూ అది కాకుండా రేవంత్ రెడ్డి అన్న మరి తను మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ప్రాబ్లమ్స్ మావి ప్రజలవి అనేది రేవంత్ రెడ్డి అన్నకు ముందే తెలుసు, మేము చెప్పే అవసరం లేదు, తనకి అన్నీ తెలుసు, అన్నీ గమనించే మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టిందే మేము ఈరోజు చేయమని అడుగుతున్నాము. 2.5 ఏళ్ల నుంచి కూడా మేము ఓపికగానే ఉన్నాము. చేస్తారు అనేసి మాకు నమ్మకం ఉంది, చేస్తారనే ఓపిక పెట్టాము. గత ఏడాది కూడా మేము నోటీస్ ఇచ్చినాము. చిన్న చిన్న బయట గొడవల వల్ల మమ్మల్ని కార్మికుల్ని డైవర్ట్ చేసిండ్రు. సరే, ఇప్పుడు 2017లో మాకు ఇచ్చిన పిఆర్సీకి ఇప్పటివరకు ఏరియర్స్ కూడా పెండింగే ఉన్నాయి. ప్లస్ మళ్ళీ 2 పిఆర్సీలు కూడా ఇప్పుడు పెండింగే ఉన్నాయి. ఇప్పటివరకు అవి అమలు కాకపోగా ప్రత్యేకించి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వము ఏం చేస్తుందంటే మొత్తం ఆర్టీసీని ప్రైవేటు దారి పట్టించాలనే ఉద్దేశంతోన అవుట్సోర్సింగ్ విధానాన్ని, ప్రైవేటు బస్సుల విధానాన్ని పెంచుతుంది డిపోలలో. దాన్ని బేస్ చేసుకొని ఇది ఇంకా రోజు రోజుకి పెరిగిపోతుందని బేస్ చేసుకొని మేము సమ్మెకు దిగడం జరిగింది. అయితే దాదాపు మనం చూసుకున్నట్లయితే గతంలో 8 నెలల క్రితం కూడా అనేక మంది పోయి అక్కడ కమిటీ వేషన్లు కొంత అడగడము, సెక్రటేరియట్లో కొన్నిసార్లు ఏదైతే మంత్రి మన పొన్నం ప్రభాకర్ను కూడా కలిసినటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. అప్పుడు సానుకూలంగానే ప్రభుత్వం ఉంది, ఖచ్చితంగా వాళ్ళు మాకు ఏదైతే మేము పెట్టిన డిమాండ్స్ అన్ని పరిష్కరిస్తామని మాట ఇచ్చిందని చెప్పేసి జేఏసీ నేతలు కూడా చెప్పిండ్రు. మరి ఎందుకు వాళ్ళు మాట తప్పుతాను అనుకోవచ్చు? పదే ఇప్పుడు గతంలో అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే రేవంత్ రెడ్డి మీకు ఏదైతే ప్రభుత్వంలో విలీనం చేస్తామో అనేక అంశాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటినీ సాల్వ్ చేస్తామని చెప్పిండు. మీరు గతంలో అనేక సార్లు అటు బస్ భవన్ దగ్గర కావచ్చు, అట్లనే మంత్రులంగా కావచ్చు, వీళ్ళందరినీ కలిసినప్పటికీ ఎందుకు ఆలస్యం అవుతుంది అనుకోవచ్చు? పొన్నం ప్రభాకర్ సార్ గారిని, మంత్రి గౌరవనీయుల్ని మేము జేఏసీ నాయకులతో పాటు మేము కూడా వెళ్ళడం జరిగింది 1-2 సార్లు. సెక్రటరేట్కి మేము కూడా వెళ్ళినాం. బట్టి విక్రమార్క సార్ని కూడా మేము కలిసినాము. జేఏసీ నాయకులతో పాటు లేడీస్ తరఫున మేము ఇద్దరం వెళ్ళినామండి. మేము కూడా వాళ్ళతో పాటుగా చేయబట్టుకొని మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి స్పందన లేదు. నోటీస్ తీసుకుంటున్నారు, పక్కన పడేస్తున్నారు సార్. మేము గత 8 నెలల కిందట కూడా నోటీస్ ఇచ్చినాము, దాన్ని కూడా పక్కకు పడేసిండ్రు. మేము విసిగిపోయినామండి, అడిగి విసిగిపోయినాము. ఇప్పుడు కూడా మేము లేబర్ కమిషన్ ఆఫీసర్లో మేము నోటీస్ ఇచ్చినాము, వీళ్ళకి నోటీస్ ఇచ్చినాము, ఎండీకి నోటీస్ ఇచ్చినాము. అన్ని విధాల అన్ని ఆఫీసర్లకి, అడ్మినిస్ట్రేటివ్ కానీ అందరికీ ప్రతి ఒక్కరికి నోటీస్ వెళ్ళిందండి. నోటీస్ లేకుండా మేము సమ్మెకైతే రాలేదు. ప్రతి ఒక్కరికి వెళ్ళింది. లేబర్ కమిషన్ ఆఫీసర్కి, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆఫీసర్కి కూడా పోయింది. ప్రతి ఒక్కరికి పోయింది. చర్చలకు 2-3 సార్లు వాయిదాలు పెడితే కూడా మాకు ఎలాంటి స్పందన రాలేదు, మేనేజ్మెంట్ నుంచి రాలేదు, ప్రభుత్వం తరఫున రాలేదు. సో దానివల్ల మేము ఈరోజు సమ్మెకు దిగాల్సి వచ్చింది. కానీ ఇప్పటివరకు కూడా చర్చలకు పిలిస్తే మా దగ్గర పదే ప్రభుత్వం చెప్తా ఉన్నది డబ్బులు లేవు, దాదాపు కొంత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది, ఖచ్చితంగా కొంత సమయం కావాలని చెప్పేసి పదే కోరుతూ ఉన్నారు.
మరి ఎందుకు ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా మీరు ఈరోజు సమ్మెకు దిగడం జరిగింది? సమయం మేము చాలా సమయం ఇచ్చినాం సార్. సమయం ఈరోజు కోరుతున్నవారని కాదు సార్, మేము సమయం చాలా ఇచ్చినాము. 2.5 ఏళ్ళ నుంచి వచ్చినప్పటి నుంచి కూడా తను మేనిఫెస్టో పెట్టినప్పటి నుంచి కూడా మేము ఎదురు చూస్తున్నాం. చేస్తారు హయాంలోకి వచ్చి 3 నెలలు అయింది కదా, 6 నెలలు అయింది కదా, సంవత్సరమే అయింది కదా, చేస్తారు సార్ మీద నమ్మకం ఉంది అనేసి ఎదురు చూసినాము. కానీ ఇప్పటివరకు కూడా స్పందన లేనందుకే మేము తేల్చుకుందామనేసే ఉద్దేశంతోనే మేము సమ్మెకు దిగడం జరిగింది. ప్రజల గురించి కూడా మాకు కూడా ఉంది అండి ఆందోళన. ప్రజలు నష్టపోతున్న ప్రజలు ఇబ్బంది పడతారు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచన మాకు ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఓపిక పట్టినాము. కానీ ప్రజల గురించి ఆలోచించమని ఈరోజు కోరుతున్నారు. ఈరోజు ప్రజల గురించి ఆలోచించిన వాళ్ళైతే ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు కూడా ఆలోచించిన వాళ్ళైతే ప్రభుత్వము మరి నిన్న ట్రైనింగ్ ఇచ్చి ఒక రోజుకి డ్రైవర్ని బయటికి ఎట్లా పంపించిండ్రు బస్ ఇచ్చి, మరి ప్రజలకు వాళ్ళకి హెల్త్ పరంగా కానీ వాళ్ళని సేఫ్గా పంపించాలి, బస్సు సంరక్షణతోన పోవాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే ఒక అవుట్సోర్సింగ్ని నిన్న తీసుకొని ఈరోజైతే బస్సులో పంపించారు కదా సార్. మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ లేదు అనేది ఒకటి హైలైట్ చేస్తున్నారు సార్. ఇది బడ్జెట్ లేదు అంటే అద్దె బస్సులను ఎందుకు సార్ తీసుకోవడం? అద్దె బస్సులకు రెంట్ ఎందుకు ఎక్కడి నుంచి వస్తుంది సార్? మనం చూసుకున్నట్లయితే ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ కూడా వచ్చింది, దాదాపు ఫ్రీ బస్ ఇయేషన్లు, కొంత ఆర్టీసీలు కూడా నష్టాలు ఉంటాయి అని చెప్పి కూడా చెప్తున్నారు పదే. ఆర్టీసీ నష్టాలా కాదండి, లాభాల్లో ఉందని ప్రభుత్వమే చెప్తుందండి. మాకంటే ముందుగా ఆర్టీసీ లాభాల్లో ఉందని ప్రభుత్వమే చెప్తుంది. మహాలక్ష్మి ద్వారా బాగా లాభాల్లోకి వచ్చింది, ఆర్టీసీ మెరుగుపరిచింది అని చెప్తున్నారు. అద్దె బస్సులకు రెంటులు మాత్రం కడుతున్నారు, అద్దె బస్సులు ఎక్కువ తెస్తున్నారు. ఆ రెంటులు కట్టే బదులు ప్రభుత్వ పరంగా వెహికల్స్ కొనమని మేము అడుగుతున్నాం. ఆ రెంటులు కట్టే బదులు మనమే సొంతంగా కొనుక్కుంటే అయిపోద్ది అనేసి మొన్న అంబేద్కర్ జయంతి రోజున కూడా మా కార్మికుడు ఒకడు అనౌన్స్ చేసిండ్రు, సార్ దయచేసి మీరు ప్రైవేట్ వెహికల్ కొనొద్దు, కావాలంటే ఏప్రిల్లో 1 నెల జీతం మేము అందరం కార్మికులు వదిలేసుకొని రెడీగా ఉన్నాం, పల్లె వెలుగులు మన తరఫు నుంచి కొనండి అని అనౌన్స్ చేయడం జరిగింది. సో అంతగా ఇదిగా మేము ప్రజల క్షేమానికి రెడీగా ఉన్నాము. ప్రజల క్షేమం కావాలని మాకు కూడా ఉంటుంది సార్. మరోవైపు ప్రైవేట్ బస్సులు కూడా పెరిగినాయి, దాదాపు ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, దాదాపు ఎలక్ట్రానిక్ బస్సులు వచ్చినప్పుడు కూడా అట్లనే కండక్టర్స్ కూడా ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు, అట్లనే ఏదైతే డ్రైవర్స్ కూడా ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అనేక బస్సులు కూడా కొన్ని నడుస్తూ ఉన్నాయి ప్రైవేట్ వెహికల్స్. ఏం చెప్తారు? మీరైతే దాదాపు అన్ని క్లోజ్ చేసిండ్రు, అందరూ ఒక తాటి మీద అయితే ఉన్నారు. అటు యూనియన్లు కూడా లేవు, మీ బాధ చెప్దామంటే ఆ యూనియన్లు కూడా ఏదైతే మళ్ళీ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఏం చెప్తారు చివరిగా? లేవు అనేది కాదు సార్, యూనియన్లు ఫస్ట్ నుంచి ఉన్నాయి. దాంట్లోనే కేసీఆర్ ప్రభుత్వం అనేది హోల్డ్ చేసింది అంతే. తీసేయడం అనేది కొట్టేసి ఏదో నోటీస్ జారీ చేసి తీసేయడం అనేది ఏం లేదు సార్. హోల్డ్ చేసిండ్రు, ఉండొద్దు యూనియన్లో అనేసి చెప్పిండ్రు అంతేగాని మేము ఏకదాటిగా మేము అందరము ఏకీభావంతోనే మేము అందరము ఒకే మాట మీదుగానే సమ్మెకు వచ్చినాం. కానీ మాకు జేఏసీ నాయకులు, మేము ముందు పెట్టుకున్న నాయకులు, మా కోసం మేము పెట్టుకున్న నాయకులు వాళ్ళు, మేము అందరము వెళ్ళి ముందర సెక్రటరేట్ నుంచి రెడీగా ఉన్నామండి. కానీ అంతమందికి మీరు అలో ఇస్తారా? కాబట్టి మేము 5 మందిని ఏర్పరచుకోవడం జరిగింది. దానికోసం జేఏసీ నాయకులను ముందు పెట్టి మేము వెనక ఉంటున్నాం. మాకు నాయకులనే కాదు, మేమందరము కూడా రెడీగా ఉన్నాం రావడానికి, మీరు చర్చలు జరుపుతామంటే. ప్రధానంగా మేడం, ఇప్పుడు దాదాపు మనం చూసుకున్నట్లయితే అనేక సార్లు మహిళలను చూడకుండా కూడా కొన్ని లీవ్స్ అడిగినప్పుడు కూడా ఇవన్నీ పరిస్థితులు అయితే ఉంటాయి ఆర్టీసీలో. అంటే ఎందుకంటే ఆ ప్రూఫ్ అడగడం కావచ్చు, ఇతర ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను వాళ్ళకు పెట్టాలి, ఒకవేళ వాళ్ళు అప్రూవల్ చేస్తేనే లీవ్ వస్తుంది. అసలు ఈరోజు మొత్తానికి బస్సులే నడవట్లేదు. ఏమని చెప్తారు చివరిగా? ఒకవైపు లీవ్లే ఇయ్యనటువంటి ఆర్టీసీ సంస్థ ఏదైతే ఉన్నదో మొత్తానికి ఆర్టీసీ కార్మికులందరూ ఈరోజు రోడ్డు ఎక్కిళ్ళు, మాకు కావాల్సినటువంటి డిమాండ్స్ పరిష్కరించాలని. ఏం చెప్తారు? ఖచ్చితంగా అయితే నష్టమైతే కనబడుతూ ఉన్నది. రోడ్డు మీదకి ప్రజలు వస్తూ ఉన్నారు, దాదాపు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఏదైతే వాళ్ళ సమస్యలపైన ఏదైతే వెళ్ళే అటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఏమో ఇప్పటి వరకు కొంత ఆలోచించాలనే దిశగానే ఉన్నది, కానీ చేస్తామనే మాట చెప్పలేకపోతున్నది. ఏం చెప్తారు? మేము అనేది కూడా అదే సార్, ప్రజల గురించి కూడా కార్మికుల గురించి కూడా ఆలోచించే డిసిషన్ తీసుకొని మమ్మల్ని ముందుకు తీసుకురావాలా. మమ్మల్ని పిలిచి, మా జేఏసీ వాళ్ళని పిలిచి మాట్లాడి మా డిమాండ్స్ మేము కొత్తవి కాదు సార్, వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోవే అడుగుతున్నాము, అవి ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటున్నాం. విలీనం ఒక్కటి కాకపోవచ్చు, ఇతర ఏమైతున్నాయో అవి చేయగలుగుతాం అనే దిశగా మాట్లాడుతున్నారు. విలీనం కావాల్సిందే సార్. విలీనము ఎందుకు కాదు సార్? విలీనం ఒక్కసారి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 10 ఏళ్ల కిందట విలీనం చేసిండ్రు, వాళ్ళు డివైడ్ అయ్యి చేసిండ్రు, కొత్తగా ఏర్పడి రాష్ట్రం. మరి ఎప్పటి నుంచో ఉంది, కంటిన్యూగా ఉన్న దేశంలో మన రాష్ట్రంలో ఎందుకు కాదండి? విలీనం ఎందుకు కాదు చెప్పండి? స్టార్టింగ్ నుంచి ఇది మిగులు బడ్జెట్ మన తెలంగాణ.
అలాంటిది అప్పుల్లో పడేసిండ్రు. ఇన్ని అప్పులు మోస్తున్నారు. మాకు కార్మికులు అడిగే మాత్రం అప్పులు అని చెప్తున్నారు. అప్పులు చేసి పోయింది, అది తీర్చడానికి అవుతున్నది అని చెప్పి సార్ ఏదైనా అది ప్రభుత్వం అకౌంట్లోకే వస్తుంది సార్. ఇప్పుడు ప్రభుత్వం తరఫునే ఉంటుంది అప్పు అనేది. అది ఆ పార్టీ చేసింది, ఈ పార్టీ చేసింది మేము మాట్లాడకూడదు సార్, అది మేము అనకూడదు. కానీ అప్పులు చేస్తున్నారు, అప్పులు ఉన్నాయి అని చెప్తున్నారు. మరి కార్మికుడు అడిగితే మాత్రమే అప్పులు ఉన్నాయని బయటకు ఎందుకు అనౌన్స్ చేస్తున్నారు? అంటే కార్మికునికి ఇయ్యనికనే మీకు అప్పులు అవుతాయా? మీకు ఇప్పుడు మహిళా టికెట్ల వల్ల లాభాల్లో ఉందని చెప్తుంది మీరే. లాభాల్లో ఉన్నప్పుడు కార్మికుడికి ఇవ్వడానికి ఏముంది సార్? ఇవ్వాలి కదా. మేము అడుగుతున్నాము. ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది రిటైర్మెంట్ అయిపోయి, వాళ్ళకు ₹1 బకాయిలు ఇవ్వలేదు. రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకి బకాయిలు ఇవ్వాలి కదా. 3-4 ఏళ్ళు వాళ్ళు ఆఫీస్లో చుట్టూ తిరుగుతున్నారు, పోతున్నారు, అలిసిపోతున్నారు సార్. వాళ్ళు ఏజ్డ్, ఇప్పుడు రిటైర్మెంట్ అంటేనే ఏజ్డ్ వాళ్ళు ఉంటారు. ఏజ్డ్ వాళ్ళు ఎన్నిసార్లు తిరుగుతారు సార్ ఆఫీసుల చుట్టూ? కొద్దిమంది తిరిగి కూడా చనిపోయిన వాళ్ళకి ఇంకా బకాయిలు కూడా రాలేదు. వాళ్ళ ఫ్యామిలీస్ తిరుగుతున్నారు, ఇప్పుడు వాళ్ళకి ఇంకా బకాయిలు లేవు. ఇంత మరీ మొండి వైఖరిగా ఎందుకు ప్రభుత్వం? ఇంత కుటుంబాలని ఇలా చూసుకుంటూ పోతే మేము మా పిల్లల్ని కూడా పోషించుకోవాలి కదా సార్. మేము ఏ భరోసా మీద వాళ్ళని చదివించాలి? మా జీతాలు ఇప్పుడు మొత్తానికి పెండింగ్, దగ్గర పిఆర్సీలు లేవు, ఏరియర్స్ లేవు, ఏది లేదు. ఖాళీ డిఏ ఒకటి 2.5% ప్రకటించి మేము ఆర్టీసీని ఏదో ఉద్ధరించినాము, చేసినాము, ఇచ్చినాము అని అంటున్నారు. 2.5 అంటే ఎంత అవుతుందండి? మా క్యాలిక్యులేషన్ కొడితే 200-300 అవుతుందండి ఒక ఎంప్లాయీకి. నెలకు 200 పెంచినట్టండి. నెల మీద బేసిక్ని బట్టి క్యాలిక్యులేషన్ చేస్తే 200-300 పెరిగినట్టండి. దానికి ₹300 ఇచ్చి మేము ఉద్ధరించి మేము ఇచ్చేసినాము, డబ్బులు ఇచ్చినాము అంటే బయట పబ్లిక్ ఏమవుతుంది? పైసలు ఇచ్చిండ్రు కదా అనేది ఒకటి హైలైట్ అవుతుంది. కానీ అది ఎంత శాతం ఏ పబ్లిక్కి తెలియదండి. కానీ పబ్లిక్ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. మా గురించి, పబ్లిక్ గురించి ఆలోచించమని కోరుకుంటున్నాము రేవంత్ రెడ్డి సార్ గారిని. గౌరవనీయులు మేము అడిగిన డిమాండ్స్ పాతవి కాదు, అన్నీ మీరు నెరవేరుస్తారు, మీకు ఆ సత్తా ఉంది, చేస్తారు అనేసే కోరుకుంటున్నాము. మాకు ఆ నమ్మకం ఉంది, నమ్మకాన్ని నిలబెట్టమని వేడుకుంటున్నాం సార్. మరొకరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అక్క చెప్పండి, దాదాపు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, కొంత మీకు ఏదైతే ఒక కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చాలంటే ఇప్పుడు కొంత అప్పులలో ఉంది రాష్ట్రం అని చెప్పేసి చెప్తున్నది ప్రభుత్వం. కొంత సమయం కూడా కావాలంటున్నారు. ఏం చెప్తారక్క? ఈరోజు మాత్రం సమ్మెత కొనసాగిస్తున్నారు మీరు. వాళ్ళు కాలయాపన చేస్తున్నారు సార్. గవర్నమెంట్ ఆర్టీసీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అందరికీ డ్యూటీలు వస్తాయని చెప్పేసి మేము ఆర్టీసీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ప్రచారం చేయడము, బస్సులో చేయడము, అరే తెలంగాణ వద్దు మనకు, అక్కడ వస్తే మనకు డ్యూటీలు రావట్లేదు, మేము 50 రోజులు సమ్మె చేసినామని మేము ప్రచారం చేయడమే ఎక్కువైపోయింది. ఆర్టీసీ గవర్నమెంట్లోకి కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజల పాలన ఉంటుంది అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రజల పాలన ఎక్కడుంది? ఆర్టీసీ కార్మికులను వేధించడం ఇది న్యాయం కాదు. మేము ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, సమ్మె నోటీస్ ఇవ్వడము, న్యాయపరమైన డిమాండ్లు అడగడము. ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తా అని చెప్పిండు. అన్యాయం చేయను, ఆర్టీసీ ప్రభుత్వం వల్లనే నేను గెలిచినాను, ఓట్ల వల్ల గెలిచినాను ఆయన చెప్పిన వాడే ఇప్పుడు చేయకుండా చేస్తున్నాడు. మేము ఆయనకి 42 రోజులు అయింది, ఆయన కాలయాపన చేస్తున్నాడు. నిన్న సాయంత్రం చర్చలో పిలిచి 4 వారాలు గడువు వేయడం అవడం అది కరెక్ట్ కాదు. ఆర్టీసీ కార్మికుల ఉసురు అనేది పోసుకోవద్దు మీరు. ఆర్టీసీ వాళ్ళు కార్మికులు చాలా కష్టపడతాము, ఎండనక వాననక నీడనక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చాలా బస్సులలో మహిళా టికెట్ల వల్ల 0 టికెట్లు ఇచ్చి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకుండా మాకు పనిష్మెంట్ ఇచ్చి ఇంక్రిమెంట్లు బ్యాక్ చేయడం. కొంతమందికి కుటుంబాలు బ్రేక్ స్టోన్ వచ్చి చనిపోయారు జీరో టికెట్ల వల్ల, పైసల టికెట్ల వల్ల. కావాలని వాళ్ళు పైసల టికెట్లు చేయము, మేము డ్యూటీ పోడగొట్టుకోవాలని మాకు ఉండదు, మేము డ్యూటీ చేస్తాము. అయినా చిన్న దానికి పనిష్మెంట్లు ఇవ్వడం, ఇంక్రిమెంట్లు బ్యాక్ చేయడము, లీవులు ఇవ్వకపోవడము, కొత్త ఇంక్రిమెంట్ లేదు. అధికారులు చాలా టార్చర్ పెడుతున్నారు. బస్సు ఎక్కినప్పటి నుంచి మహిళా టికెట్లు బస్సు మొత్తము నిండిపోతారు. పైసలు ఏమని అడుగుతారు, డిపోలోకి వస్తే కలెక్షన్ ఏది, అమౌంట్ ఏదని అడుగుతారు. అన్ని 0 టికెట్లు పెట్టి కలెక్షన్ తీసుకురామంటే మేము కలెక్షన్ ఎట్లా తెస్తాము? సస్పెండ్ చేయడం, ఇలాంటివి చేయడం కరెక్ట్గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అయినా కూడా డ్యూటీ చేస్తున్నాము. మా యొక్క శ్రమకు తగ్గించి ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనం చేస్తా అన్న మాట నిలబెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి అని మేము కోరుకుంటున్నాము. చూశారు కదా, దాదాపు ఆర్టీసీ కార్మికులు వారి బాధనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా వెంటనే ఆలోచించాలి, మాకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నారో అన్నింటినీ నెరవేర్చాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని అయితే వారు డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. దాదాపు ఈరోజు అనేక మంది కార్మికులు అయితే ధర్నా చేపడుతున్నారు. ప్రభుత్వము మాకు ఇచ్చినటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్నే మేము నెరవేర్చమని చెప్తున్నాము అని చెప్పేసి కూడా వారైతే చెప్పడం జరుగుతుంది. మరి చర్చలు ఏదైతే గతంలో జరిపినప్పుడు సఫలమైనప్పుడు
కూడా సమయం ఇచ్చినామో ఆ సమయాన్ని వాళ్ళు వృధా చేసేది కానీ మాకు రావాల్సిన ఏదైతే ఉన్నాయో వాటిని తీర్చలేదని చెప్పేసి కూడా వారైతే చెప్పడం జరుగుతుంది. దాదాపు ఒకవేళ విలీనం చేయకుంటే మాకు కావాల్సినటువంటి డిమాండ్స్ని పరిష్కరించకపోతే ఏదైతే సమ్మె కొనసాగిస్తూనే ఉంటామని చెప్పేసి కూడా వారైతే వ్యక్తం చేస్తున్నారు పరిస్థితి మనం చూడవచ్చు. చూస్తూనే ఉండండి 4 Sides TV. కెమెరామెన్ సన్నీతో లెనిన్, హైదరాబాద్.